అమరావతి కలల రాజధాని కాదు, కన్నీళ్ల రాజధాని అని చెప్పి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, మారుతున్నటువంటి పరిణామాలు, ఈ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టము, ఆర్థికంగా ఏ రకంగా రాష్ట్ర ప్రజలపైన భారం పడేటువంటి అంశాలు, ప్రతి ఒక్కటి కూడా మేధావులు, నిపుణులు చెప్పినటువంటి విషయాలను నాలాంటి వాళ్ళు అనేక మంది అనేక రకాలుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళ మీద బూతులు తిట్టడము, ఒక ముద్ర వేసేయడము, సైకోలు, అరాచక శక్తులని చెప్పి అమరావతిలో పూర్తి చేస్తాం, తొక్కేస్తాం, సిమెంట్ వేసి కప్పేస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో అది కలల రాజధాని కాదు, కన్నీళ్ళ రాజధాని అని చెప్పి మరొకసారి నిరూపితమైనటువంటి పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాల వల్ల, అవసరానికి మించి భూములను తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే గౌరవంగా బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది, అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితి వచ్చింది. ఎలాగో గౌరవంగా బతకలేకపోతున్నాం, కనీసం గౌరవమైనటువంటి చావునైనా మాకు ఇవ్వండి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి, ఆ దుస్థితి ఇప్పుడు కలిగిందంటే మరి ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి అర్థం చేసుకున్నది. కలల రాజధాని, కన్నీళ్ళ రాజధాని. విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి శేషగిరమ్మ, ఈమె గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామానికి చెందినటువంటి వృద్ధురాలు. ఆమె ఏకైక ఆధారము అక్కడ ఉన్నటువంటి పొలం. అది కూడా ఎంత, 5 సెంట్ల పొలం. దీని మీదనే ఇక్కడ శేషగిరమ్మ, అంతపాటు వెంకాయమ్మ, మనవరాలు శ్యామల, వీళ్ళు ముగ్గురు కూడా దీనిపైనే ఆధారపడి బతుకుతూ ఉన్నారు. 2019లో ల్యాండ్ పూలింగ్ జరిగినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 5 సెంట్ల భూమిని తీసుకొని ఇంతే సమానమైనటువంటి భూమిని నీకు ఇస్తామని చెప్పి ఆమెను ఒప్పించారు. ఆమె నమ్మింది. మరి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మరి ఈ గవర్నమెంట్ ఇస్తానన్నటువంటి పర్సంటేజ్ భూములు కానీ ఇతర హామీలు కానీ ఏది కూడా నెరవేర్చకపోవడంతో, అది నెరవేర్చకపోగా ఇప్పుడు ఆమె ఉంటున్నటువంటి ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని చెప్పి ఇబ్బంది పెడతా ఉంటే మరి ఏం చేయలేని పరిస్థితులు, అనేక సార్లు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి వీళ్ళది. పింఛన్ మీద బతుకుతూ ఉన్నారు. మానసిక వికలాంగురాలు పాపం వాళ్ళు కూతురు. వాళ్ళందరినీ ఈ వృద్ధురాలే చూసుకోవాలి. 90 సంవత్సరాల వృద్ధురాలు. ఏం చేస్తారు చెప్పండి? అలాంటి వాళ్ళ మీద ఆ స్థలం ఖాళీ చేయండి, ఎటు పోతారు? ఎటు పోలేనటువంటి పరిస్థితుల్లో ఇక వేరే గత్యంతరం లేక మరి హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ తమ ఫిర్యాదులు, వినతులు పట్టించుకోవడం లేదని, తద్వారా రాజ్యాంగంలోని మౌలిక హక్కులు, ముఖ్యంగా జీవన హక్కు ఆర్టికల్ 31, సమానత్వ హక్కు ఆర్టికల్ 14, ఆస్తి హక్కు ఆర్టికల్ 300A ఉల్లంఘించబడిందని వాపోయారు. తమ దుస్థితిని దృష్టిలో పెట్టుకుని పిటిషనర్లు ముగ్గురు హైకోర్టు 2 ప్రధాన అంశాలపై వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఒక కేర్ టేకర్ను నియమించి తమ ఆహారము, వైద్య చికిత్స, విద్యుత్ బిల్లులు, జీవనాధార ఖర్చులు భరించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం ఈ సహాయం అందలేనటువంటి స్థితిలో ఉంటే కారుణ్య మరణానికి తమకు న్యాయపరమైనటువంటి అనుమతులు ఇవ్వాలని కోరారు. మానవ గౌరవం లేకుండా జీవించడం కన్నా గౌరవంగా మరణించడం మేలు. మమ్మల్ని ఈ స్థితికి ప్రభుత్వం నెట్టేసిందని వృద్ధురాలు శేషగిరమ్మ పిటిషన్లో పేర్కొన్నారు. అంటే ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా వాళ్ళ ఇబ్బందులను తొలగించాలని చెప్పి అడిగింది. అదన్నా చేయండి, లేకపోతే గౌరవంగా చావడానికి మాకు అనుమతినన్నా ఇవ్వండి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించింది. ఇటువంటి అన్యాయాలకు సంబంధించి అనేక మంది అనేక రకాలుగా ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి తిట్టినటువంటి బుద్ధి లేని మూర్ఖులు ఇప్పుడు ఈ వృద్ధురాలకి ఏం సమాధానం చెప్తారు? కనీసం ఆ వృద్ధురాలు అడుగుతూ ఉంది, కనీసం ఎక్కడైనా ఉండడానికి ఆశ్రమాన్ని కల్పించండి అని చెప్పి. అనాథాశ్రమాలు, రాష్ట్రంలో అనాథాశ్రమాలలో ఇట్లాంటి వాళ్ళని ఉండడానికి అది లేదు. కానీ పశువులకు హాస్టల్ కట్టిస్తాడంటే చంద్రబాబు నాయుడు. ఇదేంది పశువుల హాస్పిటల్ ఏంది అని ఆశ్చర్యపోతే మీరు మూర్ఖులు రా, మీకేం తెలుసురా? చంద్రబాబు గారి విజన్ అది. మరి అంత విజనే ఉంటే ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎందుకు ఇట్లా దాపురించింది? ఎప్పుడైనా విన్నామా మనం గౌరవంగా చావడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఎక్కడైనా చూసామా? ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది కూడా మీరు కలల రాజధాని అని చెప్పేటువంటి ప్రాంతంలో మనుషులు గౌరవంగా బతకడానికే లేదు. ఇలాంటి వాళ్ళు వృద్ధులు ఉంటే వాళ్ళు ఉండడానికి హాస్టల్సే లేవు. ఇవన్నీ వదిలేస్తాం మనం. మరి కనీసం వాళ్ళు ఉంటున్నటువంటి స్థలాలను కూడా లాక్కొని వాళ్ళని బయటికి వెళ్ళగొడతా ఉన్నాం. దానికి మనం పశువుల హాస్టల్ కడతాం, ఇది విజన్ అని చెప్పుకుంటున్నాం. విజన్ సంగతి దేవుడు ఎరుగు. కనీసం రాష్ట్రంలో గౌరవంగా బతికేటువంటి హక్కు లేదా? కడుపు నిండా 2 పూటల అన్నం తినే హక్కు లేదా? వాళ్ళ స్థలంలో వాళ్ళు ఉండడానికి హక్కు లేదా? అలాంటి హక్కు లేని పరిస్థితి, దుస్థితి ఉందనే కదా ఇప్పుడు ఆ మహిళ కోర్టుకి ఎక్కింది. సో మొత్తానికైతే ఆ మహిళ కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు అయితే కొంత గడువు కూడా ఇచ్చింది. ఆ ఏజ్ ఏదో గడువు అడిగాడంటే హాస్టల్కి సంబంధించి. మరి ఏం చేస్తారన్నది చూడాలి. ఈ అంశానికి సంబంధించి నేషనల్ వైడ్గా కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి ఆ మహిళ వృద్ధురాలకి న్యాయం చేస్తారా, చెయ్యరా, ఏం జరుగుతుంది, కోర్టు ఏం తీర్పిస్తా అన్నది చూడాల్సి ఉంది.